వంశీ విడుదలయ్యారు. దీని మీద పేరు నాని గారి కామెంట్స్. పేరు నానిగారు ఇందాక మా సోదరులు అన్నట్టు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ తాతగారు కానీ మంచి లీడర్ సార్. ఇంతకుముందు మా కాంగ్రెస్లో ఉండి రాజకీయం చేసిన వాళ్ళే, అంతవరకు మేము ఒప్పుకున్నాం సార్. అయితే వాళ్ళ తండ్రులు వాళ్ళ నాన్నలు తాతలు ఏదో నీతిపరులు నిజాయితీ పరులు అని చెప్పి కొడుకు అలా ఉండాల్సిన అవసరం లేదు. కొడుకు ఎలాంటి వాడు మనమే చూస్తున్నాం. ఆయన బయట రాజకీయంలోకి వచ్చి ఎలా మాట్లాడుతున్నారేందో మనం చూస్తున్నాం. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నోడికి ఆ బాధలు తెలుసు సార్. పొనుకోవటం ఎందుకంటే కొడాలి నానిగారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి 10 మంది జనాలతో తిరిగినోడు. ఆయన ఇంటికి 10 మంది వస్తే తనకున్న వరకు సాయం చేసేవాడు, లేదా సైలెంట్గా ఉండేవాడు. అలా జీవితంలో బతికిన అతను ఈరోజు ఒక జైలుకి వెళ్ళి పలకరించేవాడు లేక మరీ దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి దారుణమైన పరిస్థితి అనుభవించాడు కాబట్టి ఆయన రిలైజ్ అయ్యి ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా ఆయన సైలెంట్గా మనకెందుకురా స్వామి అనే విధంగా ఆయన చూసుకుంటే ఆయన వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి. అంతేగాని వీళ్ళు బయటకు వచ్చి రెచ్చగొట్టి మళ్ళీ ఇంకోసారి ఆయన జైలుకి వెళ్ళే విధంగా ప్రలోభ పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఒప్పుకున్నాడు, తప్పు చేశాను, ఇంకోసారి ఇలాంటి తప్పు నేను చేయకూడదు చెప్పి ఆయన వాలంటీర్గా ఏం మాట్లాడకుండా ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా వెళ్ళిపోయాడు. మరి వీళ్ళకి ఎందుకు సార్? అసలు ఏదో సామెత ఉంటుంది, ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కలాడా ఊడని చెప్పేసి. అసలోడే సైలెంట్గా వెళ్ళిపోతే కొసరోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఈయన వారం రోజులు కనపడకుండా పోయారు సార్. బెయిల్ వచ్చిన దాకా ఉండి బెయిల్ తెచ్చుకున్నారు. ఆ బెయిల్ రావడానికి ఏదో నారా చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్లీ హెల్ప్ చేశారని చెప్పి ప్రెస్ మీట్కి వచ్చి నారా చంద్రబాబు నాయుడు పొగడ్తల్లో ముంచేశాడు. అవునా? నిజమే కదా సార్? నేను ఒకటి చెప్తా, ఆయన అయిపోతే మాట్లాడండి సార్. మాకు ఏదైనా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మీతో పాటు మేము అధికారంలో ఉన్నప్పుడు అవతల 3 పార్టీలు మాకు ఆపోజిట్గా ఉండే, మేము ప్రతిపక్షంలో ఉన్న అవతల అది కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలవాటు అయిపోయింది. వాళ్ళు బీజేపీ రాలేదు కాబట్టి మీరు సింహాలు కదా ఇప్పుడు. అది అలవాటు అయిపోయింది. అంటే మేము ఒక్కళ్ళే సమాధానం చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకంటే పాపము ఇప్పుడు ప్రభుత్వం ఏంది దాని మీద ఏం మాట్లాడట్లా. అవునండి, హెలీప్యాడ్కి పర్మిషన్, దీని గురించి ఎక్కడ నాగార్జున గారు మాట్లాడకుండా వెంకటరెడ్డి గారు ఒక చిన్న మాట నేను చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో వస్తారా, కారులో వస్తారా, ఫ్లైట్లో వస్తారా, ఆయన ఇష్టం. మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను కూటమి క్వశ్చన్ చేశా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూడండి వీడియో. చేయరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చేస్తారు చేయరు తర్వాత సార్, మేము క్వశ్చన్ చేసినాం కదా. హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో క్లియర్గా ఇప్పుడు మన టాపిక్ అది. ఆ హెలీప్యాడ్కి సంబంధించిన దాంట్లో ఏంది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రదేశం అనుకూలంగా లేదు. ఎవరికి మాకు కాదు, హెలికాప్టర్ దిగటానికి అనుకూలంగా లేదు. అది పర్మిషన్ ఎవరు ఏవియేషన్ వాళ్ళు చూసి ఇస్తారు. సరే ఇక్కడ దిగటానికి అనుకూలంగా లేదు, మీ ప్లేస్ మార్చుకోండి అని. అలాంటి ప్రదేశంలో వాళ్ళు ఇచ్చారు. అది మనం గమనించాల్సినటువంటి అంశం. లేదా ఎప్పుడు హెలీప్యాడ్కి